హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఎదిరింటి మంగమ్మ. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. చంపక దేశపు సరిహద్దులో ఉన్న శంభవరం అన్న గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవాడు. అతనికి సుబ్బన్న అనే తమ్ముడు, గౌరీ అనే చెల్లెలు ఉండేవారు. రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను, గౌరిని ఎంతో అభిమానంగా చూసేది. ఆ కుటుంబము ఆ గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది. చంపక దేశానికి పొరుగున ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది. శత్రు సైనికులు సరిహద్దులో ఉన్న శంభవరం మీదకు వచ్చి పడబోతున్నట్లు పుకారు పుట్టింది. గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు. అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది. శంభవరం గ్రామాన్ని దరిమిలా శత్రువులు ఆక్రమించారు. రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది. సుబ్బన్నకు చదువు అవ్వలేదు, కానీ రామన్న బాగా చదువుకున్నవాడు. లక్ష్మికి సంగీతం వచ్చును. ఇద్దరూ కలిసి చిన్న గురుకులం స్థాపించారు. గౌరీ ఇల్లు చూసుకుంటూ అన్నకు వదనకు చేదోడు వాదోడుగా ఉండేది. సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు, పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు. 1 సంవత్సర కాలంలో రామన్న కొంత డబ్బు వెనకవేసి 2 ఎకరాల భూమి కొన్నాడు. సుబ్బన్న అరణ్యానికి పోవటం మానివేసి వ్యవసాయం ప్రారంభించాడు. కుటుంబ పరిస్థితి మళ్ళీ బాగుపడుతున్నది. రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన చేశాడు. అందుకు కారణము, అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నది. ధర కూడా అట్టే లేదు. అయినా దాన్ని కొనటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఆ ఇల్లు కొనాలని రామన్న ఉబలాట పడుతూ ఉండటం చూసి, అలాంటి తెలివి తక్కువ పని చేయకు, ఆ ఇంటికి ఎదిరింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాషి అన్నాడు. ఒక ఆడమనిషికి భయపడి చవగ్గా వస్తున్న ఇల్లు వదులుకోవటము రామన్నకి నచ్చలేదు. డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశానికి ఎదిరింటి మంగమ్మ కూడా వచ్చింది. ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది. మంగమ్మ ఇంట్లో ఆమె భర్త ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు, బంధువులున్నారు, కానీ మంగమ్మకు వారితో పడదు. మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది. కొంతకాలం బాగానే గడిచింది. లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది. రామన్న దొడ్లో చెట్టు క్రింద పిల్లలకు చదువు చెప్పేవాడు. గౌరీ వంట పని, ఇంటి పని అంతా చూసుకునేది. సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు. మంగమ్మ గౌరిని రోజు కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది. చిన్న వయసులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి, అయినా అంత పని నువ్వే చేస్తావేంటి, మీ వదినకి కూర్చొని పాటలు పాడటం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది. అలా అనకండి, మా వదిన దేవత. వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. పని నేర్చుకోవాలని అంతా నాకు అప్పచెప్పింది. మా వదిన నాకు కావలసినవన్నీ కొనిపెడుతుంది. నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు చెప్పింది. నీలాంటి ఆడబడుచు రావటానికి ఎన్ని దేవుళ్లకు మొక్కాలో. ఎంత డబ్బిచ్చినా నీలా ఎవరూ పనిచేయరు. మీ వదిన అదృష్టం. అయినా మరీ ఇంత అమాయకురాలివి, ఎలా బతుకుతావో ఏమిటో అని మంగమ్మ గౌరి మీద చాలా జాలిపడేది. ఈ రకం మాటలు మొదట్లో గౌరి మీద పనిచేయలేదు, కానీ క్రమంగా ఆమెలో అనుమానం తలెత్తింది. తాను తెలివి తక్కువది గనకనే తన వదిన తన చేత అడ్డమైన వెట్టి చాకిరీ చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటున్నది. ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరికి తన వదిన దుర్మార్గురాల్లాగా కనిపించసాగింది. మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే జాలి చూపించింది. నిన్ను ఎవరూ రామన్నకు తమ్ముడువని అనుకోరు, అతని పాలేరు అనుకుంటున్నారు అన్నది మంగమ్మ అతనితో. ఏం చేస్తాను, నాకు చదువు రాలేదు, ఊరికే కూర్చోవటం ఇష్టం లేదు. అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు, ఎవరేమనుకుంటే నాకేంటి అన్నాడు సుబ్బన్న. ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా? అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసేవాళ్ళు ఎవరుంటారు? అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ. సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజమనిపించసాగాయి. ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు. చెల్లెలు గౌరికే చెప్పుకున్నాడు. గౌరి తన గోడు సుబ్బన్నకు చెప్పుకున్నది. తమ ఇద్దరికీ ఏదో అన్యాయం జరిగిపోతున్నదని ఆ ఇద్దరూ నిర్ధారణ చేసుకున్నారు. గౌరికి కూడా సంగీతం వచ్చును. ఆమె ఒక రోజున లక్ష్మితో, వదినా, ఇంటి పని చేయటం నాకు చాలా విసుగ్గా ఉంటున్నది. కొంతకాలం నువ్వు ఆ పని చూడు, నేను పాఠాలు చెబుతాను అన్నది. అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకున్నది. సుబ్బన్న కూడా తన అన్నతో, నా ఒంట్లో బాగుండటం లేదు,
కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను. పొలం పనికి మనం ఒక పాలేరుని పెట్టుకుందాము అన్నాడు. అందుకు రామన్న సంతోషంగా అంగీకరించాడు. లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోతున్నది. కానీ పాఠాలు చెప్పటము గౌరి వల్ల కావటం లేదు. తాను చెప్పేది త్వరగా నేర్చుకోవటం లేదని ఆమె పిల్లల మీద మాటిమాటికి కసురుకునేది. ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు. ఆదాయం తగ్గిపోయింది. ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు వంటబట్టలేదు. వ్యవసాయం చేయటంలో పాలేరు శ్రద్ధ చూపలేదు. ఆ రాబడి కూడా తగ్గిపోయింది. అందులో కొంత వాడి జీతం కిందే పోయింది. ఇలా జరగటం వలన లక్ష్మి గౌరికి ఆ ఏడు చేయించుదామనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది. రామన్న తాను కొందామనుకున్న ఎకరం పొలము కొనలేకపోయాడు. లక్ష్మి గౌరిని దగ్గరికి తీసుకుని, నువ్వు సంగీత పాఠాలు చెప్పవద్దు. నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా చెప్పుకుంటాను అన్నది. రామన్న తన తమ్ముని దగ్గరికి తీసుకొని, నీకు ఒంట్లో ఆరోగ్యం చిక్కే వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటూ పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు. ఈ ఏర్పాటు గురించి గౌరి కానీ సుబ్బన్న కానీ ఏమీ అనలేదు. అది మొదలు లక్ష్మికి రామన్నకు శ్రమ చాలా ఎక్కువైంది. మంగమ్మతో మాట్లాడటానికి గౌరికి సుబ్బన్నకు కూడా తీరిక ఎక్కువైంది. మంగమ్మ వాళ్ళిద్దరిని అభినందించేది. మంగమ్మ మూలానే గౌరిలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకు తెలుసు. తమ మంచితనంతో వాళ్ళిద్దరిని మార్చాలని చూశారు. కానీ ఆ ప్రయత్నం ఏమాత్రమూ ఫలించలేదు. అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక రోజున రామన్న లక్ష్మి ఏవో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్లు నటించారు. గౌరీ సుబ్బన్న వారి సంభాషణ పొంచి విన్నారు. వాళ్లకు వినిపించేలాగా భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు. గౌరికి పని చేయటం ఇష్టమేనట, కానీ నాకు సాయం చేయటమే ఇష్టం లేదట. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరి మీద నాకు నేరాలు చెబుతున్నది మంగమ్మ. నేను నమ్ముతున్నాననుకుంటుందో ఏమో అన్నది లక్ష్మి. సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పింది, నేను నమ్మలేదు అన్నాడు రామన్న. గౌరికి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువట. మంగమ్మ చెబితే గౌరి నన్ను చీపురి కట్టతో కొట్టమన్నా కొడుతుందట. మంగమ్మ ఇలా అన్నట్లు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురి కట్టతో కొట్టడానికి పోతుంది అన్నది లక్ష్మి. తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడుస్తాడన్నది మంగమ్మ. ఈ మాట ఏనాడైనా వాడి చెవును పడిందో వాడు తననే జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చుకొని వస్తాడు అన్నాడు రామన్న. ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు. కొంతసేపు అయ్యాక వాళ్ళు యువతలికి వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్న లేరు. వీధిలో ఏదో కలకలమైంది. భార్యాభర్తలు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూసి వినోదిస్తున్నారు. సుబ్బన్న మంగమ్మని జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చుకొని వచ్చాడు. గౌరీ ఆమె వీపు మీద చీపురు తిరిగేస్తున్నది. రామన్న చటుక్కున వెళ్ళి గౌరిని సుబ్బన్నను చెరొక చేత్తో ఇంట్లోకి లాక్కొని వచ్చాడు. మర్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లమ్ముకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మలు ఉండలేరు. మరొక కథ పేరు తీరిన తగవులు. ఈ కథను రచించిన వారు సత్యనారాయణమూర్తి గారు. మణి రాఘవులు పెళ్ళయి కాపురం పెట్టినప్పటి నుంచి వారి మధ్య తగువులు ప్రారంభమయ్యాయి. వారి మనస్తత్వాలు ఎంతగా భేదించాయంటే ఏ కూర వండాలి, ఏ గుడికి వెళ్ళాలి అన్న దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు కలిసేవి కావు. వాళ్ళు అద్దెకు ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు చూసుకోవలసి వచ్చింది. రాఘవులు ఇంటి కోసం తిరగగా ఊరి చివర ఒక పాత ఇల్లు అద్దెకు దొరికింది. మంచి రోజు చూసుకుని ఆ దంపతులు ఆ ఇంటికి మారారు. ఒకనాటి రాత్రి రాఘవులు దివాణంలో తన పని ముగించుకొని దివాణంలో వాళ్ళు ఇచ్చిన కూరలతో సహా ఇంటికి వచ్చాడు. భోజనాల దగ్గర అతను తెచ్చిన కూరలలో మర్నాడు ఏది వండాలి అన్న చర్చ వచ్చింది. మణి బీరకాయ కూర చేస్తానన్నది. అనపకాయ కూర చేయమని రాఘవులు అన్నాడు. నేను యతి అంటే మీరు ప్రతి అనటం అలవాటే అన్నది మణి. నేను చెప్పింది ఎప్పుడు నువ్వు చేస్తానన్నావు గనక అన్నాడు రాఘవులు. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టిన చప్పుడైంది. అప్పుడే చెయ్యి కడుక్కున్న రాఘవులు వెళ్ళి తలుపు తీశాడు. బయట వెన్నెట్లో ఎవరో ముష్టివాడు జోలుతో కనిపించాడు. వాడు రాఘవుల్ని చూసి, బాబు, మీ కీచులాట ఇందాకటి నుంచి వింటున్నాను. ఎందుకొచ్చిన తగవు? ఇద్దరికీ ఇష్టమైన 2 కూరలు చేసుకోండి అన్నాడు. బోడి సలహా, నిన్నెవడు అడిగారు? వెళ్ళు అని రాఘవులు వాడిని కసిరాడు. ఉండు, ఈ పులుసు అన్నం పోస్తాను అంటూ మణి వాడి గిన్నెలో పులుసు అన్నం పోసింది.
వాడు సంతోషంతో వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు భోజనంలోకి మణి 2 కూరలు చేసింది. ఆ పూట మరి ఇద్దరి మధ్య భోజనాల దగ్గర తగువు రాలేదు. ఆ రాత్రి ఇద్దరు మర్నాడు స్నేహితుల ఇంట పెళ్లికి వెళ్ళటం గురించి ముచ్చటించుకుంటున్నారు. "నీవు నీలం చీర కట్టుకో" అన్నాడు రాఘవులు. "ఎర్ర చీర కట్టుకుంటాను" అన్నది మణి. ఇద్దరూ కీచులాడుకోసాగారు. ఇంతలో వీధి తలుపు చప్పుడైంది. ఎవరా అని మణి వెళ్ళి తలుపు తీసింది. నిన్న రాత్రి కనిపించిన బిచ్చగాడే. "ఎందుకొచ్చిన తగువులాటమ్మా? ఎలాగూ రేపల్లా అక్కడే ఉంటారు కదా, ఒక పూట ఎర్ర చీర ఇంకో పూట నీలం చీర కట్టుకుంటే పోలా" అన్నాడు వాడు. "నువ్వెవడివి మధ్య పానకంలో పుడకలాగా? మా విషయం మేము చూసుకుంటానులే, వెళ్ళు వెళ్ళు" అన్నది మణి. "ఉండు ఉండు" అని రాఘవులు తన జేబులో నుంచి చిల్లర తీసి వాడి గిన్నెలో పడేశాడు. బిచ్చగాడు వెళ్ళిపోయాడు. మర్నాడు రాత్రి వాళ్ళు పెళ్లి నుంచి తిరిగి వచ్చారు. వాళ్ళు ఇల్లు చేరేసరికి వీధి అరుగు మీద నిద్రపోతూ బిచ్చగాడు కనిపించాడు. వాళ్ళు భోజనాలు చేసి రావటం వలన ఇన్ని మంచినీళ్ళు తాగి పడుకున్నారు. కంటే ఆడపిల్లనే కనాలి, చక్కగా పెళ్లి చేసి పుణ్యం సంపాదించవచ్చు, కన్యాదానం చేస్తే 1,000,000 దానాలు చేసిన ఫలితమని శాస్త్రులు గారు చెప్పారు అన్నది మణి. "చిచి, అదేం కోరిక? తదాస్తు దేవతలు తదాస్తు అనగలరు. ఆడపిల్ల దేనికి? దానికి మొగుడిని వెతకాలి, బోల్డ్ కట్నం పోసి, పైగా ఇంకా బోల్డ్ ఖర్చు చేసి దానికి పెళ్లి చేయాలి. అంతా అయ్యాక అది పెళ్లిగానే మనకు కాకుండా పోతుంది. మగ పిల్లవాడైతే ముసలితనంలో చేతికి అంది వస్తాడు" అన్నాడు రాఘవులు. మళ్ళీ తగువు ఆరంభమైంది. మళ్ళీ వీధి తలుపు ఎవరో తట్టిన చప్పుడైంది. రాఘవులు తలుపు తీస్తూ, "ఏం నాయనా, మళ్ళీ సలహా ఇవ్వటానికి వస్తున్నావా?" అని ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నాలిక కరుచుకున్నాడు. ఆ వచ్చినవాడు దివాణంలో పనిచేసే కొండలు. "నన్ను చూసి ఎవరనుకున్నావు రాఘవులు? ఇవాళ నువ్వు కచేరీకి రాలేదు గదా, నీకు బాకీ ఉన్న సొమ్ము ఇచ్చేద్దామని వచ్చాను, ఇదిగో" అంటూ కొండలు రాఘవులకి ఒక పొట్లం అందించి వెళ్ళిపోయాడు. రాఘవులు తలుపు వేయబోతూ ఉండగా బిచ్చగాడు గుమ్మంలోకి వచ్చి, "బాబు, నాదొక చిన్న మాట. మీరిద్దరూ ఆడపిల్ల కావాలని, కాదు మగపిల్లవాడు కావాలని తగువులాడుకుంటున్నారు కదా. ఇప్పుడు పక్క వీధిలో మేదర మంచన్న భార్య, గాజుల భూషయ్య భార్య పురిటి నొప్పులతో బాధపడుతున్నారు. వారిలో ఎవరికి ఏ బిడ్డ పుట్టేది మీరు సరిగ్గా చెప్పగలిగితే మీ తగు నేను తీరుస్తాను" అన్నాడు. ఈ మాట విని మణి ముందుకు వచ్చి మంచన్నకి ఆడపిల్ల పుడుతుందని చెప్పింది. భూషయ్యకు మగపిల్లవాడు పుడతాడని రాఘవులు చెప్పాడు. ఆ రాత్రి రాఘవులు నిద్ర మేల్కొని పురుళ్ళు వచ్చేదాకా తచ్చాడాడు. మంచన్నకు మగబిడ్డ, భూషయ్యకు ఆడబిడ్డ కలిగారు. బిచ్చగాడు నవ్వుతూ, "చూసారా, మీరిద్దరూ అనుకున్నట్లు జరగలేదు. ఎవరికి ఎవరు కలుగుతారో అంతా సృష్టి మాయ. సృష్టికి ఆడ మగ అంతా సమానమే. అందుచేత ఇక ముందు మీరు తగువులాడుకోకండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి సంతోషం కోసం ఒకరు పాటుపడండి. అప్పుడు జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. నేను బ్రతికి ఉన్నప్పుడు ఎన్నో కాపురాలు సరిదిద్దాను. ఇంకా నాలో ఆ కోరిక చావక ఈ రూపంలో ఉన్నాను" అన్నాడు. వాడి మాటలు వింటుంటే భార్యాభర్తల శరీరాలు భయంతో జలధరించాయి. మైకం వచ్చినట్లయింది. ఆ మైకం దిగిపోయేసరికి వాళ్ళకెదురుగా బిచ్చగాడు లేడు. వాళ్ళకి ఎక్కడ లేని భయము పట్టుకున్నది. ఊరి చివరన ఇల్లు, చుట్టూ చెట్లు చేమలు. ఇల్లు మారదామంటే అది ఎంతమాత్రమూ సాధ్యంగా కనపడలేదు. అందుచేత వాళ్ళు దయ్యానికి వెరసి కీచులాడుకోవటం మానేశారు. తర్వాత వాళ్లకు జీవితంలో ఎంతో ఆనందం కనపడింది. దానితో వాళ్ళు దయ్యాన్ని క్రమంగా మర్చిపోయారు. అది వాళ్లకు మళ్ళీ ఏనాడూ కనిపించలేదు. మరొక కథ పేరు ఎత్తుకు పై ఎత్తు. ఈ కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు. రత్తయ్య బీదవాడు. అతని కూతురికి పెళ్లి నిశ్చయమైంది. అతను కడుపు కట్టుకొని ఎలాగో కూడబెట్టిన డబ్బు తీసుకుని బస్తీకి వెళ్ళి బంగారు నగల దుకాణాలన్నీ తిరిగి వజ్రాల శెట్టి దుకాణంలో ఒక నగ ఇతర చోట్ల కన్నా చాలా చౌకగా దొరికితే కొన్నాడు. అతను తన చింకి బట్టల చాటున ఆ నగను దాచుకొని తన గ్రామానికి పోతుంటే దారిలో 3 మనుషులు కర్రలతో అతన్ని అటకాయించి, "నీ దగ్గర ఉన్నదంతా బయటపెట్టు, లేకపోతే బుర్ర బద్దలు కొట్టేస్తాము" అన్నారు. రత్తయ్య ఆశ్చర్యపోతూ, "నాలాంటి పేదవాడి దగ్గర ఏముంటుంది బాబులు, నన్ను వదలండి" అన్నాడు. రత్తయ్యను పలకరించిన వాడే కర్రను అతని భుజాల మీద ఆనించి, "నీ బట్టల చాటున దాచిన నగ పైకి తీయి" అన్నాడు. రత్తయ్యకు చెమటలు పట్టాయి. తన కష్టార్జితమంతా ఆ నగలోనే ఉన్నది. దాని సంగతి వీళ్లకు తెలిసిపోయింది. అతను దేవుడా అంటూ వాళ్ళకు నగ ఇచ్చుకున్నాడు. దొంగలు దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు.
నగ పోయింది గాని రత్తయ్య బుర్ర చురుకుగా పనిచేస్తున్నది. తన చింకి బట్టల చాటున బంగారు నగ ఉన్నట్లు వారికి ఎలా తెలిసింది? తనను పలకరించిన వాణ్ణి వజ్రాల శెట్టి దుకాణంలో చూసినట్లు రత్తయ్యకు స్ఫురించింది. ఇది స్ఫురణకు రావటమే తరువాయి రత్తయ్య తిరిగి బస్తీకి వచ్చాడు. అతను వజ్రాల శెట్టి దుకాణం సమీపిస్తూనే తనను దోచిన ముగ్గురు దుకాణం బయట నిలబడి ఉండటం చూశాడు. రత్తయ్యకి దొంగలు అని గట్టిగా అరవాలనిపించింది. కానీ ఈ బస్తీలో తన వంటి అనామకుడి మాట ఎవరు నమ్ముతారు? తాను నిజం ఎలా రుజువు చేస్తాడు? ముగ్గురిలోనూ తన నుంచి నగ తీసుకున్నవాడు దుకాణంలోకి వెళ్ళాడు. తర్వాత ఆ మనిషి డబ్బు తీసుకుని బయటికి వచ్చి తాను తెచ్చిన డబ్బు మిగిలిన ఇద్దరితో అక్కడే పంచుకున్నాడు. రత్తయ్యకి కడుపు మండిపోయింది. వజ్రాల శెట్టి ఆ మనుషుల ద్వారా తన కొనుగోలుదారులను తానే దోచేస్తున్నాడు. అందుకే అతని దగ్గర ధరలు తక్కువ. ఈ సంగతి అధికారులకు నచ్చజెప్పడం తేలిక కాదు. అదీగాక అధికారులకు శెట్టి ఎంతో కొంత లంచం ఇచ్చి కొనగలడు. అలాంటి వాడిని నేరం చేస్తుండగా పట్టి ఇవ్వాలి గాని వట్టి ఆరోపణలతో శిక్షించడం అసాధ్యం. రత్తయ్యకు ఒక ఆలోచన తట్టింది. రత్తయ్య ఆ దుకాణం దగ్గరే పొంచి ఉండి తనలాంటి రైతే అందులోకి ప్రవేశించడం చూసి తాను కూడా దుకాణంలోకి వెళ్ళి అక్కడి జనంలో కలిసిపోయి ఆ రైతును శెట్టిని గమనించసాగాడు. వజ్రాల శెట్టి ఆ రైతుకు ఏదో నగ అమ్మబోతూ తనని అడిగినట్టే, మీది ఏ గ్రామము? అక్కడికే వెళుతున్నారా? నడిచి వెళ్తావా పాపం అంటూ సానుభూతిగా అడిగాడు. ఆ ప్రశ్నలకి రైతు ముగ్ధుడైపోయి ఉన్న సంగతి దాచకుండా చెప్పాడు. రైతు దుకాణం నుంచి వీధిలోకి రాగానే తనను దోచిన ముగ్గురు కొద్ది దూరంలో అతని వెనకనే నడిచి ఊరి పొలిమేరకేసి వెళ్ళిపోయారు. వెంటనే రత్తయ్య ఆ రైతును కలుసుకొని పక్క సందులోకి తీసుకొని పోయి తన ఊరు పేరు తన నగపోయిన విధము చెప్పాడు. అదృష్టవశాన ఆ రైతు ఉండే ఊళ్ళో రత్తయ్య బంధువులున్నారు. వాళ్ళని రైతు బాగా ఎరుగును. అన్నా, నీ నగను శెట్టి మనుషులు దోచేస్తారు. కాబట్టి అలాంటి నకిలీ నగ ఒకటి కొని నీ దగ్గర పెట్టుకో. శెట్టి దొంగలు వచ్చినప్పుడు దాన్ని వాళ్ళకియ్యి. నీ అసలు నగ వాళ్ళ కంటపడకుండా జాగ్రత్త పడు. తర్వాత వాళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు రత్తయ్య రైతుతో. అసలు నగ నీ దగ్గరే ఉండనియ్యి, దొంగలు దొరికినాక తీసుకుంటాలే అంటూ రైతు తాను కొన్న బంగారు నగను రత్తయ్యకిచ్చేసి చవకలో గిల్టు నగ ఒకటి కొని తన దారి తాను బయలుదేరాడు. రత్తయ్య వజ్రాల శెట్టి దుకాణానికి వెళ్ళి ఏడుపు ముఖం పెట్టి, శెట్టిగారు, మీ వద్ద కొన్న నగని మా గ్రామంలోనే నివసించే మల్లన్న రవ్వలహారాన్ని దారిలో ముగ్గురు దొంగలు కాజేశారు. మా ఊరు పోవాలంటే మొహం చెల్లటం లేదు. ఆ దొంగల్లో ఒకడిని మీ దుకాణంలో చూశాను. వాణ్ణి గురించి మీరేమైనా చెప్పగలరేమోనని వచ్చాను అన్నాడు. దొంగలు రవ్వలహారం కాజేసిన సంగతి తన దగ్గర దాచారని శెట్టి అమితంగా కలవరపడ్డాడు. వాళ్ళు తనకు తెలియకుండా వ్యాపారం చేస్తున్నారన్నమాట. శెట్టి తన ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నంలో ఉంటే రత్తయ్య మళ్ళీ ఇలా అన్నాడు. అంతేకాదు శెట్టిగారు, వాళ్ళు దోచిన నగల్ని ఇంకెక్కడో అమ్మి వాటికి బదులు మాయ నగల్ని చేయించే ఆలోచనలో ఉన్నారు. ఏమో, నువ్వు చెప్పే మనుషులను గురించి నాకేమీ తెలీదు. నువ్వు వెళ్ళవచ్చు అని శెట్టి రత్తయ్యను పంపించేసి దొంగల కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి దొంగలు రైతు వద్ద కాజేసిన గిల్టు నగతో వచ్చి దానిని శెట్టికి ఇచ్చారు. శెట్టి దాన్ని చూసి రత్తయ్య చెప్పినట్లు అది మాయ నగే అని తెలుసుకున్నాడు. శెట్టికి ఒళ్ళు మండుకొచ్చింది. అసలు నగెక్కడా అని అతను దొంగల్ని అడిగాడు. దొంగలు మొహాలు చూసుకున్నారు. ఇంతకు ముందు ఇంకొకటి దగ్గర రవ్వలహారం కాజేశారు. అదేది? దాన్ని కూడా నాకే ఇస్తే డబ్బు ఇవ్వకపోయానా అన్నాడు శెట్టి. రవ్వలహారమా అంటూ దొంగలు నిర్ఘాంతపోయారు. అదే సమయంలో రత్తయ్య న్యాయాధికారిని రక్షక భటులని వెంటబెట్టుకుని వచ్చాడు. అప్పటిదాకా వీధిలో వాళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతు కూడా దుకాణంలోకి వచ్చాడు. దొంగలు దొరికిపోయారు. రత్తయ్య రైతు నగ రైతుకు ఇచ్చేశాడు. రైతు న్యాయాధికారితో ఆ ముగ్గురు దొంగలు తన వద్ద గిల్టు నగ దొంగిలించిన వైనము చెప్పాడు. ఆ గిల్టు నగ ఇంకా శెట్టి చేతిలోనే ఉన్నది. రత్తయ్యకు అతని నగ తిరిగి రావటమే కాక దొంగలను పట్టి ఇచ్చినందుకు బహుమానంగా దాని ధర కూడా తిరిగి వచ్చింది. దొంగల్ని శెట్టిని రక్షక భటులు పట్టుకొని పోయారు. మరొక చిన్న కథ పేరు జ్ఞానోదయం. కథను రచించిన వారు ఎండి సౌజన్య గారు. రామానందుల వారు అనే స్వాముల వారు భగవద్గీత మీద అద్భుతమైన ఉపన్యాసాలు, చక్కటి ఉదాహరణలతో ఎంతో ఆసక్తికరంగా చెప్పేవాడు.
ఆయన ఉపన్యాసాలు విన్నవారు ఆయనకు బంగారం దగ్గర నుంచి కానుకలు ఇచ్చేవారు. ఆ ధనంతో ధర్మశాలలు కట్టించి పేద సాధులకు సహాయపడాలని ఆయన ఉద్దేశం. అందుకోసం ఆయన ఊళ్ళ వెంట సంచారం చేసి డబ్బు పోగు చేస్తూ వచ్చాడు. రామానందుల వారి వెంట ఆయన శిష్యుడు ఆతిథ్యుడు కూడా ఉండేవాడు. ఒకరోజు గురు శిష్యులు ఒక గ్రామానికి పోతూ ఉండగా ఆతిథ్యుడు గురువుగారిని ఒక సందేహం అడిగాడు. స్వామి, భారత యుద్ధంలో పోరాడినది, విజయం సాధించినది అర్జునుడు కదా. కృష్ణుడు చెప్పినది చేసినది మాట సహాయమే కదా. అలాంటప్పుడు అర్జునుడి కన్నా కృష్ణుడికి ఎక్కువ పేరు రావటానికి కారణమేమిటి? పైపెచ్చు దైవాంశ సంభూతుడైన కృష్ణుడు అనేకసార్లు కుయుక్తులు పన్నటము, అర్జునుడి చేత భీముడి చేత అధర్మ యుద్ధాలు చేయించటము, ఆ విధంగా విజయం సమకూర్చిపెట్టడము చూస్తే నాకు భగవద్గీత మీద పురాణాల మీద గౌరవం కలగకుండా ఉన్నది అన్నాడు. శిష్యుడు అనుమానం విని రామానందుల వారు నవ్వి, బాబు, అవకాశం వచ్చినప్పుడు నీ సందేహానికి సమాధానం అదే వస్తుంది అన్నాడు. త్వరలోనే వారు ఒక అడవిలోకి ప్రవేశించారు. గురువుగారు ఆదిత్యుణ్ణి ఒక చెట్టు ఎక్కించి మంచి లావుగల కర్ర ఒకటి కోయించాడు. ఆదిత్యుడు ఒక కొమ్మ విరుచుకొని వచ్చి దాని రెమ్మలు తీసేసి మంచి లాఠీగా తయారు చేసి చేత పట్టుకున్నాడు. కొద్ది దూరం వాళ్ళు అడవిలోకి నడిచేసరికి ఒక దొంగ ఒక పెద్ద చాటు నుంచి వారి ముందుకు వచ్చి చేతిలో తుపాకీ పట్టుకుని వారికి గురిపెట్టి, మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బంతా వెంటనే ఇచ్చేయండి, లేకపోతే చస్తారు అన్నాడు. అనుకోని ఈ సంఘటనకు భయపడిపోయి ఆతిథ్యుడు వణుకుతున్న కంఠంతో, గురుదేవా, మీ వద్ద ఉన్న డబ్బుల సంచి తక్షణం ఈ వెధవకి ఇచ్చి ప్రాణాలు కాపాడుకోండి అన్నాడు. వాళ్ళ దగ్గర డబ్బున్నదని రూఢిగా తెలియటం వలన దొంగ మరింత రెచ్చిపోయాడు. రామానందుల వారు దొంగతో, బాబు, నా దగ్గర ఉన్న డబ్బు నిరుపేదల సహాయం కోసము ఖర్చు చేయటానికి కూడబెట్టినది. దీన్ని నువ్వు కోరటం న్యాయం కాదు అన్నాడు. వెంటనే దొంగ స్వాముల వారి మీద కలియబడి బంగారు నాణాలు గల సంచిని లాగేసుకుని, నేను పేదవాణ్ణే, మీ డబ్బు నాకు చేరటం న్యాయమే అంటూ వెళ్ళబోయాడు. స్వాముల వారు బాధగా, బాబు, నా జీవితమంతా కృషి చేసి కూడబెట్టిన ధనమంతా పోగొట్టుకొని నేను జీవించటం వ్యర్థం. ఆ తుపాకీతో నన్ను చంపు అన్నాడు. దొంగ ఆ మాటకి పకపకా నవ్వి, స్వామి, ఇది పేలదు, కొయ్యి తుపాకీ అన్నాడు తన తెలివితేటలు బయటపెడుతూ. స్వాముల వారి వెంటనే, నా అనుమానం నిజమేనన్నమాట. కొయ్యి తుపాకీతో వాడేం చేస్తాడు? ఆదిత్య, చూస్తావేం, ఆ లాఠీతో 2 తగల్ని అన్నాడు ప్రోత్సాహపూర్వకంగా. అంతే, ఆదిత్యుడు గొప్ప వీరకేసరైపోయి దొంగ వీపును చిల్లగొట్టేశాడు. దొంగను చేతులు విరిచి చెట్టుకు కట్టేశారు. వాడు తీసుకున్న డబ్బు సంచి తిరిగి వచ్చింది. గురు శిష్యులు తిరిగి ప్రయాణం సాగించారు. శిష్య, భారత యుద్ధం చేసింది అర్జునుడు అయితే తంత్రం చెప్పినది కృష్ణుడు. దొంగను కొట్టి లొంగదీసింది నువ్వు. కానీ అడవిలో ప్రవేశించేవాడి చేతిలో కర్ర ఉండాలని చెప్పినది, దాన్ని ఎప్పుడు వాడాలో చెప్పినది నేను. దొంగ చేతిలో ఉండిన తుపాకీ వాడి చేతిలో మరీ పుల్లలాగా ఆడటం చూసి అది కొయ్యి తుపాకీనేమోనని అనుమానించాను. ఆ మాట వాడి చేతనే పలికించి రుజువు చేసుకున్నాను. వాడి మీద తంత్రం ప్రయోగించే ముందు నా డబ్బు ఆశించవద్దని నీతి బోధ చేశాను. వాడు వినలేదు. దండప్రయోగం తప్పనిసరి అయింది. ఒక్క దొంగను లొంగదీసుకోవటానికి ఇంత తతంగం ఉంటే 100 మంది కౌరవులని వారి బలాలని జయించటానికి కృష్ణుడు ఎంత తంత్రాంగం నడిపి ఉండాలి అన్నాడు స్వాములవారు. ఈ మాటలతో ఆతిథ్యుడికి జ్ఞానోదయమైంది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.